నమస్కారం అండి. నమస్కారం మేడం. గురువుగారు మీ పేరు? నా పేరు కౌడ మల్లేష్. ఓకే. గురువుగారు అసలు మిమ్మల్ని చూస్తుంటేనే ఒక మంచి పాజిటివ్ వైబ్ వస్తుంది. అసలు ఈ డిజిటల్ లైఫ్‌లో ఇంత స్ట్రెస్ ఉన్న టైంలో ఇంత పాజిటివ్‌గా మీలాగా ఉండడం ఎలా సాధ్యం? ఇది ఇప్పుడు మన సనాతన ధర్మంలో యోగా అంశం అనేది ప్రధానమైంది. ఎలా అంటే ఉన్నదంతా మనసుతోనే ఇబ్బంది. ఆ మనసే కంట్రోల్ చేసేది ఇది యోగ శాస్త్రం. హ్మ్. యోగాను అభ్యసించడం ద్వారా మనతో మనం హాయిగా, ఆనందంగా జీవించొచ్చు. అంటే మిమ్మల్ని చూస్తుంటే చాలా ఇయర్స్ నుంచి ప్రాక్టీస్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. అసలు ఎలా స్టార్ట్ అయింది మీ యోగా జర్నీ? ఆహ్, నిజం చెప్పాలంటే ఈ యోగాకు నాకు ముందుగా ఎటువంటి సంబంధం ఉండదు. ఎలా అంటే నేను ఫుడ్ ప్రియుడిని అప్పుడు ఓకే. బాగా తినేవాడిని. కాబట్టి దీని మీదకి పోదు మనసు. హ్మ్. కానీ మా వైఫ్‌కు చాలా రకాల ప్రాబ్లమ్స్ ఒక 5, 6 ప్రాబ్లమ్స్ మేజర్ ప్రాబ్లమ్స్ వచ్చాయి. హుహు. ఎన్ని హాస్పిటల్ తిరిగినా గానీ తగ్గలేదు. హ్మ్. ఇంకా ఒక్కోసారి రాత్రిపూట నేను ఆయాసానికి ఆస్తమా వచ్చినా, ఏదొచ్చినా రాత్రిపూట నేను హాస్పిటల్స్‌లోకెళ్ళేవాడిని. ఓకే. ఎక్కడికెళ్ళినా తగ్గుతుంది, మళ్ళీ అవుతుంది. ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతుంది. దీనికి ఏదైనా సొల్యూషన్ లేదా పర్మనెంట్? అప్పుడు నేను ఫైనాన్షియల్‌గా గూడా కొద్దిగా తక్కువనే ఉన్నా. దాంతో పాటు ఎన్ని ఖర్చు పెట్టినా గానీ రిజల్ట్ అనేది నాకు అనిపించలేదు. ఇంకా దీనికి గుడ్ సజెషన్ ఏదైనా తీసుకోవాలనే సందిగ్ధ అవస్థలో ఉన్నప్పుడు నాకు ఒక మిత్రుడి ద్వారా ఈ యోగా చేయడం ద్వారా మనకు మనసు, శరీరం 2 బాగవుతాయి అని చెప్పడం ద్వారా మా వైఫ్ ద్వారా నేను యోగా జీవితంలోకి రావడం జరిగింది. ఓకే. సో, ఇప్పుడు ఎలా కంటిన్యూ చేస్తున్నారు? అంటే ఎన్ని ఇయర్స్ అయింది ఇప్పటికి? ఇప్పటికి నేను యోగా లైఫ్‌లోకొచ్చి 20-22 ఇయర్స్ దాకా అయింది. 22 ఇయర్స్. అవును. ఓకే. అంటే యోగా గురువుగా మారడానికి అంటే మీకు అంటే మీరొకటి చేసిన ఇప్పుడు యోగా అయితే బేసిక్‌గా చాలామంది అవును. సెల్ఫ్ హీలింగ్ రైట్. అన్నట్టే అనుకుంటారు. అండ్ మీరు కరెక్ట్. ఇంతమందికి టీచ్ చేస్తున్నారు అంటే దాని వెనకాల రీజన్స్ ఏమై ఉండొచ్చు? యాక్చువల్‌గా ఇలా కావడానికి కారణం నేను ఒక పేషెంట్‌ని తీసుకొని పోయినట్టుగా నేను యోగా లైఫ్‌లోకెళ్ళిన తర్వాత మా మిసెస్‌కి తగ్గుముఖం పట్టింది. ఓకే. ఆమెతో పాటు నేను కూడా చేసిన. ఎందుకంటే తనొక్కరు చేయరు కాబట్టి అంతగా తెలవదు కాబట్టి తన కోసం నేనెళ్లి చేశాను. ఓకే. తనకు తగ్గింది, నాకు తగ్గింది. తగ్గిన తర్వాత నేను త మంచిగా అయ్యాను. అంటే తను మంచిగా అయింది, నేను కూడా బాగున్నాను. హ్మ్. కానీ తర్వాత నేను ఈ యోగా వృత్తిని వదిలేసిన. ఎట్లా వదిలేసిన అంటే ఇది చేస్తా ఉంటే మళ్ళా ఫుడ్‌కి దూరం అయితున్నా. ఎందుకంటే యోగా అంటే సరైన ఆహారం, సరైన నిద్ర. హ్మ్. నేను అప్పటికే అంతకుముందే చాలా ఫుడ్ చాలా రకాలు తీసుకునేవాడిని. హ్మ్. యాహ్! మా వైఫ్‌కైతే తగ్గింది కదా! ఇంకా నాకెందుకని నేను మానేసిన. హుహు. మానేసినప్పుడు మళ్ళీ జీవితంలోకి ఎట్లా ఒక 3, 4 ఇయర్స్ తర్వాత నేను సేల్స్‌మెన్ రంగాన్ని ఎంచుకున్నా. ఓకే. ఎంచుకొని చాలా హైవే రోడ్‌లలో సేల్స్‌మెన్ వృత్తిని ఆనందంగా చేసేవాడిని. ఎందుకంటే ఫుడ్ ఉంది, అన్నీ ఉన్నాయి, రెస్ట్ ఉందని చెప్పేసి. హ్మ్. హ్మ్. అలా నేను ఒక చిన్న టూ వీలర్ మీద వెళ్ళేవాడిని. వెళ్ళినప్పుడు నాకు కారు యాక్సిడెంట్ అయింది. భయంకరమైన యాక్సిడెంట్ అయింది. హైవే రోడ్‌లో. యాక్సిడెంట్ అయినప్పుడు దగ్గరలో ఉన్న హాస్పిటల్‌కి వెళ్ళాను నేను ఎంబడే. వెళ్తే చాలా నీకు బ్యాక్‌లో ప్రాబ్లమ్ ఉంది. ఆపరేషన్ చేసుకోవాలన్నారు. అప్పుడు నేను వాళ్ళకు తర్వాత నేను వస్తా సజెషన్ తీసుకుంటా అని చెప్పేసి అలా రావడం జరిగిందన్నట్టు. హ్మ్. ఆపరేషన్‌కు వెళ్ళొద్దు. ఇంతకుముందు నేను యోగా వృత్తిలో ఉన్నా. దాన్ని నేను ఎందుకు తీసుకోవద్దని చెప్పేసి హ్మ్. నేను ఎప్పుడైతే యోగా చేశానో దాన్ని మళ్ళీ స్టార్ట్ చేసిన. అప్పటికప్పుడు వచ్చిన ఆలోచన. అప్పటికప్పుడు. ఎట్లా అంటే ఆపరేషన్ అన్నారు కదా డాక్టర్స్. ఆ! ఆపరేషన్ లేకుండా నేను బాగా కావాలి. ఇప్పుడు నాకు చేయవలసిన అవసరం వచ్చింది. హ్మ్. అప్పుడు ఫుడ్ గురించి మానేయాలా? ఫుడ్ గురు త మానేయడం జరుగుతదని చెప్పేసి అప్పుడు మానేసిన. ఇప్పుడు ఫుడ్ కాదు ఇంపార్టెంట్, నా ఆరోగ్యం. హ్మ్. ఇప్పుడు నాకొచ్చింది బాధ. మా వైఫ్ మంచిగా అయింది కాబట్టి నేనెందుకు మంచిగా కావద్దని హ్మ్. ఇదే యోగాను నేను చాలా థెరపిక్‌గా, చాలా స్లోగా ఆసనాలేయడం స్టార్ట్ చేసిన. ఓకే. చేసినప్పుడు నేను స్టార్టింగ్‌లో యాక్సిడెంట్ అయ్యి యోగా చేయకముందు కూర్చొని లేవడానికే 10 నిమిషాలు పట్టేది. చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిలో వచ్చాను. ఇంకా నేను బ్రతకాలంటే యోగానే అని చెప్పేసి దాని మీద త్రికరణ హ్మ్. శుద్ధితో నేను అలా ఆసనాలు స్టార్ట్ చేసిన. చేసిన కొద్దీ చెయ్యగానే నాకు ఫలితం రాకున్నా గానీ అనగా అనగా రాగం అతిశయిల్లును తినగ తినగ వేము తీయనుండు అనేలాగా రోజువారీ ప్రాక్టీస్ చేస్తుంటే నా నొప్పి, నా వ్యాధి తగ్గుముఖం పట్టింది. హ్మ్. అలా తగ్గుముఖం పట్టి మొత్తం వ్యాధి తగ్గిపోయింది. హ్మ్. ఇక అప్పుడు నేనేమనుకున్నా ప్రొఫెషనల్ యోగా ట్రైనర్ కావాలి. హ్మ్. నాలాగా ఉన్న ప్రాబ్లమ్స్ వాళ్ళని నేను తగ్గించాలి. ఖచ్చితంగా పర్సనల్ యోగా టీచర్ నేను కావాల్సిందే అని చెప్పేసి నేను ఆ రంగంలోకెళ్ళి మళ్ళీ యోగా రంగంలోకి కంప్లీట్‌గా ఫుల్ వర్క్ చేయడానికి నేను రావడం జరిగింది.
ఓకే. సో ఇప్పుడు ఫుల్ టైమ్ ఇందులోనే ఉంటున్నారు కదా! ఇట్స్ బీన్ లైక్ ఇయర్స్ నుంచి అవును. 22 ఇయర్స్ నుంచి. 22 ఇయర్స్ నుంచి. ఇప్పుడు అవును. ఎంతమందికి మీరు ట్రైన్ చేసి ఉండొచ్చు ఇప్పటి వరకు? వందల మందికి నేను ట్రీట్ చేసిన. ఇప్పుడు కుత్బుల్లాపూర్‌లో ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు కూడా నా స్టూడెంటే. ఇక్కడ ఎమ్మెల్సీ షంబీపూర్ రాజు ఉంటారు. ఆయన కూడా నాతో యోగాభ్యాసం తీసుకుంటారు. తీవ్రమైనటువంటి నడుము నొప్పి చాలా మందికి పరిచయం ఉన్న వ్యక్తి చెన్నై షాపింగ్ మాల్ ఓనర్ గారు మర్రి జనార్దన్ రెడ్డి గారు ఎక్స్ ఎమ్మెల్యే. ఆయనకు కూడా తీవ్రమైన బ్యాక్ పెయిన్ ఉంటే కూడా నేను యోగా ద్వారా పర్సనల్గా ఆసనాలు అంటే ఒక క్రమబద్ధీకరణలో ఆయనను తీసుకెళ్ళి ఆసనాలు వేయించి ప్రాణాయామం చేయించి ఆహార నియమాలు చేయించి చాలా సులువుగా ఈజీగా తగ్గించడం జరిగింది. వాళ్ళ ఇంప్రెషన్స్తోనే ఇంతమంది విఐపీస్కి తగ్గించినా నేను నార్మల్గా ఎందుకు పోకూడదు అని చెప్పేసి జనం బాట ఆరోగ్య బాట పట్టాను. అలా బట్టి నాకు స్టార్టింగ్లో దొరకకుండా నిరుత్సాహపడలేను. ఒక విత్తేసినప్పుడు వెంబడే మొక్క మొలకెత్తదు, దానికి నీరు పోస్తుండాలి. ఆ సహనం, ఆ ఓపిక, ఆ పట్టుదలతో నేను అందరికీ చేపించడం స్టార్ట్ చేసిన. అలా 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 చాలామందికి రిజల్ట్ 10 మందిలో 9 మంది రిజల్ట్ వచ్చింది. ఎందుకంటే ఏ ఒక్కరు కొన్ని చేయకుండొచ్చు, అదర్ ప్రాబ్లమ్స్ కావచ్చు. ఆ 9 మంది నేను చూస్తుంటే వాళ్ళ ఆరోగ్యం బాగుంటే నేను చాలా ఆనందపడ్డ రోజులు ఉన్నాయి. ఎందుకంటే ఈ ఏ ఒక్కరన్నా మన ద్వారా సంతోషంగా ఉంటే ఆ ఆనందం చేసిన వాళ్ళకు ప్రాక్టికల్గా అనుభవిస్తారు. ఆనందాలు చాలామంది దగ్గర నేను చూసి అట్లా రకరకాల బ్యాక్ పెయిన్కి చేసి తర్వాత సయాటికా ప్రాబ్లం, తర్వాత నీ పెయిన్ ప్రాబ్లం, తర్వాత నెక్ ప్రాబ్లం, వర్టిగో, మైగ్రేన్, నిద్రలేమి, అదో స్టమక్ ప్రాబ్లం, రకరకాల ప్రాబ్లం, స్ట్రెస్ ప్రాబ్లం, బీపీ, థైరాయిడ్ అన్ని చిన్న చిన్న యోగాలు. అవన్నీ చిన్న చిన్న ప్రాబ్లమ్స్, హార్మోన్స్ ప్రాబ్లమ్స్ అని చెప్పేసి నేను ట్రీట్ చేయడం స్టార్ట్ చేసిన. అప్పుడు చాలా మట్టుకు రిజల్ట్ వచ్చింది. నాకు డబ్బు కంటే ఎక్కువ మంచి చేశాననే ఆనందం వచ్చింది. ఆ విధంగా నా జర్నీ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అనేది జరిగింది. అలా దాంతో ఆగలేను. కప్పింగ్స్ థెరపీ అని, యాక్యుప్రెషర్, యాక్యుపంక్చర్ స్పెషలైజేషన్లో నేను ట్రీట్మెంట్ చేసి ఇంకా కొంతమందికి ఇప్పుడు బాగా ఎవరన్నా ఒక మాట అంటారు, రకరకాలుగా బాధపడుతూ ఉంటారు. అది ఎట్లా అంటే వాళ్ళు సృష్టించుకున్నది, దాన్ని వదలలేంది. అలాంటి దానికి నేను చక్ర హీలర్ అయిపోయి చక్ర హీలర్ శాస్త్రాన్ని అభ్యసించి ఆ హీలింగ్ చేస్తూ యోగాను చేయిస్తూ ఆహార నియమాలు చేయిస్తూ ఆ ప్రాబ్లాన్ని అవలీలంగా దాటేయడం జరిగింది. చాలామంది ఉన్నారు. అంటే ప్రాపర్గా కూర్చొని మెడిటేషన్ చేయాలి అని అంటే ఇట్స్ ఇంపాసిబుల్. ఈ జనరేషన్ జెన్జీ వాళ్ళకి మాకైతే మేజర్ అంటే కూర్చోగానే రకరకాల కూర్చోలేము. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము అక్కడ ఒక 10 నిమిషాలు ఒకే చోట కూర్చోలేము. అంటే ఎట్లా ఓవర్కమ్ చేయాలి దీన్ని? అంటే మనం ఏది కానీ ప్రాక్టీస్ స్థిర సుఖాసనంలో కూర్చొని ఏమి ఇబ్బంది లేకుండా మామూలుగా ప్రశాంతంగా కూర్చొని స్థిర సుఖాసనంలో శ్వాసను గమనిస్తూ మనలోకి మనం ప్రయాణం, ఆనందాన్ని చూడాలనే తపన, దానితో జీవించాలనే తపన ఎప్పుడైతే మొదలవుతుందో అది తప్పకుండా మనకు సొంతం అవుతుంది. కొద్ది రోజులు దాని వెంబడి పడాలి, ఒక శాస్త్రాన్ని అభ్యసించాలి, ఒక స్థితి దాని యొక్క పవర్ మన మీద పడాలంటే అభ్యసించాలి, ప్రాక్టీస్. అలా ప్రాక్టీస్ చేయడం వల్ల సాధ్యం అవుతుంది. అట్లా తప్పకుండా జరుగుతుంది. అంటే ప్రశాంతంగా శ్వాసతోనే మనం బ్రతుకుతాం బేసిక్గా. 100% ప్రశాంతంగా శ్వాస తీసుకునే ఆ టైం కూడా ఉండట్లేదు ఇంత బిజీ లైఫ్ లో. సో ఈ డీప్ బ్రీత్స్, మెడిటేషన్ ఇదంతా ఎలా వర్కౌట్ అవుతుంది అంటారు? అండ్ మేజర్లీ ఇంకొకటి ఏంటి అని అంటే బాడీని అసలు ఎవరు పట్టించుకోవట్లేదు. వర్క్ లైఫ్ అది ఇది అని చెప్పేసి మొత్తం నెగ్లెక్ట్ చేస్తున్నారు. ఏమైనా బాడీలో ఏమైనా ప్రాబ్లం అయినప్పుడు మాత్రమే ఏదో కార్ని షెడ్కి తీసుకెళ్ళినట్టు అట్లా హాస్పిటల్కి వెళ్ళడం రావడం. అంటే రోజువారీ జీవితంలో ఒకటి చెయ్యాలంటే మనం టైంను పాసిబుల్ చేసుకుంటూ అవుతుంది. అంటే మన రోజువారీ జీవితంలో ఎంతో మందికి నార్మల్గా ఫోన్లో మాట్లాడి, సీరియల్ చూసి, సినిమాలు చూసి వేస్టేజ్ చేస్తున్నాం. టైంను మనం ఖచ్చితంగా వినియోగించుకొని ఈ శాస్త్రంలో రోజు అరగంట, పొద్దున అరగంట, సాయంత్రం అరగంట మనం చేయాలనే తపన మనకు మొదలైతే మనం కొద్దిగా దీన్ని ఫాలో అవుతుంటే ఆ ఫోన్ చూడాలి కానీ స్ట్రెస్ కానీ తగ్గుతుంది. పూర్వయుగంలో అంతా మోసేవాళ్ళు, ఇప్పుడు అంతా బ్రెయిన్ మీద ఉంది. బ్రెయిన్ మీద ఒత్తిడి తొలగాలంటే మెడిటేషన్, యోగా, ఇవన్నీ ప్రాణాయామం, ఈ సాధన ఎప్పుడైతే మనం చేస్తూ ఉంటామో ఖచ్చితంగా దీని టేస్ట్ తెలిసేదాకానే కష్టం. తెలిస్తే మాత్రం తప్పకుండా దాన్ని ఆ టైంలో సద్వినియోగం అయిపోతుంది. వాళ్ళకు సాధన చేసే వాళ్ళకి టైం ఖచ్చితంగా ఉంటుంది. అలా రావచ్చు. ఓకే. సో మేజర్గా ఈ జెన్జీకి ఇప్పుడున్న ఈ జనరేషన్ యూత్ అందరికి మీరు ఏదైనా అడ్వైస్ ఇవ్వాలి అంటే మీ లైఫ్ ఎక్స్పీరియన్స్ నుంచి యోగా రిలేటెడ్? అంటే ఈ జనరేషన్స్ ఇప్పుడు చాలా మందికి చెప్పాలంటే ఎక్కువగా
ఇప్పుడు మేజర్గా ఫోన్కు ఎక్కువ అంకితం అవుతున్నారు, బయట యాక్టివిటీస్కు అంకితం అవుతున్నారు. అంటే టేస్ట్ కూడా అంటే దానివల్ల ఏమవుతుందని తెలియట్లేదు. ఫస్ట్ తినేయాలి ఏది బాగుంటుంది అని అందరూ కాదు కానీ చాలామంది అట్లా అవుతారు. అలా కాదు, మన లోపలికి పోయిన తర్వాత కూడా ఆరోగ్యంగా కావాలంటే మంచి సరైన ఆహారం, యోగా, మెడిటేషన్ ఇవన్నీ చేస్తూ ముందుకెళ్తే మన ఆరోగ్యం 100 సంవత్సరాలు 100% జీవించే శక్తి ఉంది. అలా మనం తప్పకుండా చేయాలి. మనకిప్పుడు అవసరం వచ్చింది కూడా. ఎందుకంటే ఎక్కడ చూసినా డాక్టర్స్ కూడా ప్రతి ఒక్క సైంటిస్ట్ కూడా యోగాను అడ్వైజ్ చేస్తారు కాబట్టి తప్పకుండా చేయాలి. అంటే ఇప్పుడు యోగా మాత్రమేనా? ఇది కాకుండా ఇంకా మీరు ఇక్కడ మీ ఇన్‌స్టిట్యూట్‌లో మీ పిల్లలకి ఇంకేమైనా నేర్పిస్తున్నారా? భగవద్గీత, ఓకే. హనుమాన్ చాలీసా హుహు. అవి కూడా. ఓకే. భగవద్గీత అంటే నార్మల్‌గా జనరల్‌గా అందరూ పాడేలాగేనా? లేదంటే భగవద్గీతలో ఎలాంటివి? శ్లోక తాత్పర్య సహితం ఓకే. అంటే శ్లోకాన్ని మళ్ళీ దానిలో అర్థం ఏముందని తెలియజేయడం. ఓకే. అలా మా కోసం ఏదైనా ఒకటి చెప్పగలుగుతారా? చెప్తా Yeah. 100%. ఇప్పుడు మీరు అంటున్న బిజీ లైఫ్ కోసం సంబంధించింది చెప్తా. ఓకే. అసంశయో మహాబాహో మనో దుర్నిగ్రహం చలం అభ్యాసనే తు కౌంతేయ వైరాగ్యేణ చ గుహ్యతే. ఏదైనా సరే మనం అనుకోగానే తొందరగా అభ్యాసం జరగదు. అభ్యాస యోగ కౌంతేయ వైరాగ్యేన చ గుహ్యతే అంటే మనం ఒక అభ్యాసాన్ని అభ్యసించినప్పుడు దాన్ని వెంబడిపడి దాన్ని ప్రేమించి లాలించి దాన్ని ఎప్పుడైతే చేస్తామో ఆ అభ్యాసం అనేది మనకు ఒంటికి పడుతుంది అని చెప్పేసి మనకు శ్లోకం ద్వారా తెలియజేస్తున్నారు. సూపర్ అండి. థ్యాంక్ యూ గురుగారు.